కుర్చీ కోసం కొందరు కొట్లాడుకుంటున్నారంటూ రేవంత్ విమర్శించారు. నేపాల్లో జరిగిన ఓ ఉదంతాన్ని రేవంత్ ప్రస్తావిస్తే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పెద్దాయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్దాయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీములు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా. మా వాళ్ళు చెప్తున్నారు, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిండట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష, వారికి చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట. అధ్యక్ష, AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్. ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష? అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష?